జియో హాట్‌స్టార్ రూపొందుతున్న కొత్త రియాలిటీ షో మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ షో చిత్రీకరణ జరుగుతున్న గ్రాండ్ లొకేషన్ లవ్ మాన్షన్ ఎక్స్క్లూజివ్ చిత్రాలు బయటికి వచ్చాయి. అనిల్ రావుపూడి, హీరోయిన్స్ రాధా, లయ ఈ షోకి జ్యూరీగా ఉండడం మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో షో వివరాలను పంచుకున్నారు. ఈ షో గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇవ్వాలి అని అంటే, ప్రేమ అంటేనే ఒక పరీక్ష, అలాంటి ప్రేమకే ఒక పరీక్ష పెడుతూ ఒక 10 సెలబ్రిటీ కపుల్స్, 10 వీక్స్, 1 లగ్జరీ మ్యాన్షన్, 1 లవ్ మ్యాన్షన్. తెలుగులోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ బిగ్గెస్ట్ లవ్ రియాలిటీ షోతో జియో హాట్‌స్టార్ అండ్ స్టార్ మా మీ ముందుకు రాబోతుంది. అందులో I am the host of the show and we have a beautiful jury. Our hit machine ఒక పక్క సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇస్తూ ఆయన సినిమాల్లో మెయిన్గా ఫ్యామిలీ అండ్ ఎమోషన్ని హైలైట్ చేస్తూ సూపర్ హిట్ మూవీస్ని మనకు అందిస్తున్న మన అనిల్ రావిపూడి గారు. ఆర్ బ్యూటిఫుల్ రాధమ్మ ఒకప్పుడనే కాదు, ఇప్పుడు కూడా ఒక ఊపి కెరియర్ పీక్స్లో ఉన్న టైంలో బ్రేక్ తీసుకొని తన పర్సనల్ లైఫ్కి, మ్యారేజ్కి ప్రయారిటీ ఇచ్చి కొన్నాళ్ళు కెరియర్ని పక్కన పెట్టి సినిమాలకి దూరంగా ఉండి ఫ్యామిలీకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో మీకు తెలుసు. అండ్ వీ హ్యావ్ అందం, అభినయం కలిపితే లయ గారు. అలాంటి బ్యూటిఫుల్ లయ గారు సూపర్ డూపర్ హిట్ మూవీస్లో హీరోయిన్గా ఉండడంతో పాటు తన పర్సనల్ లైఫ్లో మ్యారేజ్ అనే చాలా యంగ్ ఏజ్లో మ్యారేజ్ చేసుకొని యుఎస్కి వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్తో మనకు ముందుకొచ్చారు. సో హియర్ ఈజ్ అవర్ ఫెంటాస్టిక్ జ్యూరీ అండ్ ఐఎమ్ ద హోస్ట్ ఆఫ్ ద షో. అండ్ లైక్ ఐ సెడ్, తెలుగులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లవ్ రియాలిటీ షోస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్ అంటూ మీ ముందుకు రాబోతున్నాము వెరీ సూన్. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ ద షో. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, నేను స్క్రిప్ట్ రాసుకోవాలి, కొద్దిగా బిజీగా ఉన్నాను, వర్క్ చేసుకోవాలంటే మా రఘున్న వచ్చి ఒక అద్భుతమైన షో ఒకటి ఉంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పి, ఇది మీరు జడ్జ్గా రావాలి, ఎందుకంటే ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో బాగా మంచి సినిమాలు తీశారు కాబట్టి ఈ షోలో మీరు ఉంటే బాగుంటుందని చెప్పి నన్ను ఆల్మోస్ట్ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు షో ఐడియా బాగా నచ్చింది, నేను కాన్సెప్ట్ బాగుంది. సో వీళ్ళు అన్నట్టు ఒక టెక్నికల్ వర్డ్స్లో ఒక లవ్ మ్యాన్షన్, ఒక 10 సెలబ్రిటీ కపుల్స్, టెస్టింగ్ ఆఫ్ లవ్, ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక కాలనీకి వెళ్తే ఒక 10 ఇళ్ళు 15 ఇళ్ళు ఒక చోట ఉండే చోట్ల ఎక్కడికి వెళ్ళినా ఈ కాలనీలో బెస్ట్ కపుల్ ఎవరంటే ఎవరో ఒకరు చెప్తారు, మన వీధి చివరన సుబ్బారావు గారునో లేకపోతే ఇంకో వీధిలో ఇంకొక పలానా ఇంట్లో ఉన్న వాళ్ళను అని. సో సింపుల్, అలాంటి ఒక 10 జంటల్ని ఒక లవ్ మ్యాన్షన్ అనే ఒక కాలనీ లాగా ఒక హౌస్లో పెడితే వాళ్ళలో ఎవరు బెస్ట్ కపుల్ అనేది ఒక రియాలిటీ షో రూపంలో వాళ్ళని తీసుకోబడుతుంది. అండ్ వాళ్ళు క్లియర్గా అందరికీ చెప్పాం. అండ్ ఏ కపుల్లో కూడా ప్రేమ ఎంత ఉందో కొలచడం అనేది ఎవరి వల్ల కాదు. సో ఉన్న ప్రేమని కంపేర్ చేయడం కూడా కాదు, ఉన్న అన్ని కపుల్స్లో ఎవరు కాంపిటీషన్లో ముందుకెళ్తారనేదే షో. సో దీంట్లో అందరూ చాలా స్పోర్టివ్గా తీసుకొని అందరూ చాలా అద్భుతంగా లోపల ఎంటర్ అయ్యి, సో మీరు చూసిన ప్రోమో చూశారు, చాలా అద్భుతంగా జరుగుతుంది షో. సో దీంట్లో ఒక జడ్జిగా వచ్చి సో ఆ కపుల్స్ మధ్య ఉన్న బాండింగ్స్ని, ఎమోషన్స్ని చూస్తే నేను ఫస్ట్ కొద్దిగా నేను చాలా ప్రాక్టికల్గా జ్యువెల్గా ఉండే పర్సన్ని. సో ఈ ఎమోషన్స్ డ్రామా అన్నప్పుడు కొద్దిగా నేనే ఏంటిది కొద్దిగా ఓవర్గా ఉంటుందని ఫీల్ అవుతాను. బట్ వన్స్ ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరు చెప్తున్నా కూడా తెలియకుండా మనం వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం. సో అలాంటి 10 స్టోరీస్, 10 కపుల్ స్టోరీస్ ఉన్నాయి. సో నేను కొంచెం గ్యాప్ తర్వాత రియాలిటీ షోకి వచ్చేటప్పుడు నేను కంఫర్టబుల్గా నాకు ఇష్టమైన షోస్ ఉంటేనే చేస్తాను. సో ఈవెన్ డ్యాన్స్ షో అయినా సరే, కుకింగ్ షోకి వచ్చాను, ఎవ్రీథింగ్ ఐ టోటలీ ఎంజాయ్. కానీ ఈ షో మాత్రం నాకు ఎంత హ్యాపీగా అనిపించిందండి. పెళ్ళి అయిన తర్వాత ఒక స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 34 ఇయర్స్. కానీ నేను ఎలా ఉన్నానో, నేను మా ఆయన మధ్యలో ఉన్న ఒక మంచిదైనా చెడ్డదైనా ఫైట్ అయినా ఏమావండి, అది మళ్ళీ కొన్ని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, పేయర్స్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ గుర్తు వస్తుంది. తర్వాత కొన్ని థింగ్స్లు బాగానే అది పోతుంది, కొన్ని థింగ్స్లు నెగటివ్ అవుతుంది. అది నేను నా పిల్లల్లాగా వాళ్ళతో చెప్పొచ్చు. తర్వాత వాళ్ళు ఎంత స్పోర్టివ్గా, ఒకవేళ నేను ఈ ఏజ్లో ఇలా రియాలిటీ షోలు రావాలంటే వస్తానో
నాకు డౌట్గా ఉంది. కానీ ఆ 10 pairs వాళ్ళ దగ్గరలో ఏ ఫైర్ ఎలా ఉందంటే మన రిలేషన్షిప్ని బాగుండాలి, ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయాలి, దానితో పాటు ప్రూవ్ చేయాలి అని ఆ ఒక ఫైర్ కనిపించింది. అండ్ ఐఎమ్ టోటలీ ఎంజాయింగ్ దిస్ షో. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే ఈ షో కండక్ట్ చేస్తున్నారు అని దీని కాన్సెప్ట్ చెప్పినప్పుడే నేను యాక్చువల్లీ ఇమ్మీడియట్లీ కనెక్ట్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక రిలేషన్షిప్ మీద ఏ రియాలిటీ షో ఇప్పటివరకు రాలేదు. అంటే ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్ కూడా, అంటే మామూలుగా ఫ్రెండ్స్ చేసుకోవడము ఇలా ఒక షోకి వెళ్ళి అది వేరు. బట్ ఒక కపుల్, రియల్ కపుల్స్, అది నో మ్యాటర్ వాట్ ద మ్యారేజ్ స్టేటస్ ఇస్, అంటే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారా, ఆల్రెడీ లివిన్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఏజ్, ఇవి ఏమీ కాకుండా అందరూ ఒకే గోల్తో, అంటే ఒకే లవ్ అనే జర్నీని చేస్తున్న వాళ్ళు, డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక మ్యాన్షన్ కింద వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే ఒక రియాలిటీ షో చేస్తున్నారు అనగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ప్రతి సినారియోస్లో మీరు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఎలా మాకు చూపిస్తున్నారు, దాన్ని బట్టి ఒక్కొక్కటి మెట్టు దాటుకుంటూ బెస్ట్ కపుల్ వరకు రావడం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద షో. అండ్ దీంట్లో కొన్నిసార్లు కొన్ని ఎమోషన్స్ టేక్ ఓవర్, కొన్నిసార్లు కొన్ని థింగ్స్ టేక్ ఓవర్. సో అవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఆల్సో హౌ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద అదర్ కపుల్స్, ఇలా అన్నీ టెస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా, అలాగే మన ఎక్స్పీరియన్స్డ్ జడ్జెస్ లైక్ అనిల్ రావిపూడి గారు చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీసి ఎంతో ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయిన డైరెక్టర్ గారు. సో ఆయన చెప్పే విజన్ ఏ విజన్తో చెప్తున్నారు అనేది డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ నాట్ ఓన్లీ ద కపుల్స్ పార్టిసిపేటింగ్, ఆల్ ద పీపుల్ వాచింగ్, అలాగే మా అందరికీ కూడా కొంచెం హెల్ప్ అవుతాయి.